శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 62వ నామం కామాక్ష్యై నమః. అక్షి అంటే కన్నులు, కామ అంటే అక్కడ అందమైన కన్నులు కలిగినది, కమనీయమైనటువంటి కన్నులు కలిగినది. అంతేకాదు కామేశ్వరుడిని తన కన్నులుగా కలది కూడా, లక్ష్మీ సరస్వతులను తన కన్నులుగా కలిగినటువంటిది. అంతేకాదు కాంచీపుర పీఠాది దేవత అనే అర్థం కూడా ఉంది ఇందులో. ఈ కామ అనే పదానికి కమనీయమైన అంటే అందమైన అనే అర్థం కాకుండా కామేశ్వరుడని మన్మధుడని కూడా అర్థాలున్నాయి. ఈ సృష్టి సంకల్పం కలిగి తాను సృష్టిగా అవ్వాలనే నిండు కోరికతో ఉన్న శివుడికి వ్యక్త స్వరూపాన్ని కామాక్షితో సంకేతిస్తారు. ఆయనకి వ్యక్తం కావాలనే కోరిక కలిగినప్పుడు ఆ స్వరూపంగా వచ్చిన అమ్మవారే కామాక్షి అమ్మవారు. అంటే ఏంటి? బ్రహ్మ సంబంధమైన సరస్వతిని, కా అంటే బ్రహ్మ సంబంధమైన సరస్వతిని, మా అంటే విష్ణు సంబంధమైన లక్ష్మిని సూచిస్తాయి. కాబట్టి కామాక్షి అంటే ఏమిటి? సరస్వతీ లక్ష్మిలను తన కన్నులుగా కలదని అర్థం కూడా వస్తుంది. కాంచీపుర పీఠానికి అధిదేవత ఎవరు? కామాక్షిదేవి. కంచి పరమాచార్యుల వారు నిరంతరము సేవించినటువంటి తల్లి, నడిచే దైవం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు, నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి అమ్మవారితో నిరంతరము మాట్లాడుతూ ఉండేవారట. అటువంటి మహానుభావుడిని కూడా కామాక్షి స్వరూపులనే అంటారు. అమ్మవారికిను స్వామివారికి ఏమీ తేడా లేదని చెప్తారు. అటువంటి మహానుభావుడు సేవించినటువంటి తల్లి కామాక్షిదేవి, కాంచీపుర పీఠాది దేవత. నమో నమః, నమో నమః, నమో నమః. కామాక్షి, కామదాయిని అని జంటగానే మనం నమస్కరిస్తూ ఉంటాం. కాబట్టి అమ్మవారికి నమస్కరించేటప్పుడేమో కామదాయిని అయిన మహా అని చెప్పాలి. అంటే మన కోరికలను నెరవేర్చున్నది అని అర్థం. కామములు అంటే కోరికలు కాబట్టి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చున్నది అని కూడా ఒక అర్థం. దాయము అంటే ఆస్తి అనే అర్థాన్ని బట్టి కామేశ్వరుడే తన ఆస్తిగా కలిగినదని అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. అమ్మవారికి వరద ముద్ర లేకపోయినా ఈ నామమే ఆ ముద్రను కూడా తెలియచేస్తుంది. కాబట్టి కామాక్షి, కామదాయిని అని రెండు కలిపి మనం అర్థం చేయొచ్చు. కాబట్టి ఈ రెండు నామాలకి కలిపి మనం ఒకదానిలోనే మనం అర్థం చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.